నన్ను ఇలా అంటాడు అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అంటూ సుధీర్‌పై సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్న ఇంద్రజ గారు. ప్రస్తుతానికైతే ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్‌గా మారుతూ ఉండడం చాలా గమనార్హంగా మారింది. సుడిగాలి సుధీర్, ఇంద్రజమ్మ గారి యొక్క బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా తల్లి కొడుకులేమో అంటూ అపోహ పడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టే సాక్షిగా వీరిద్దరి యొక్క బంధం అయితే మరింతగా దృఢపడిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఇంద్రజ గారు సుడిగాలి సుధీర్‌పై సంచలనమైన వ్యాఖ్యలు చేయడం ఎంతగానో వైరల్‌గా మారుతుంది సోషల్ మీడియా వేదికగా. అయితే ఇప్పుడు ఆ విషయాలేంటో మనందరం కూడా తెలుసుకుందాం. సుడిగాలి సుధీర్ అంటే ఇంద్రజ గారికి అమితమైన ప్రేమ, అమితమైన పిచ్చి. ఒక్క మాటలో చెప్పాలంటే తన సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది సుధీర్‌ని. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి సుధీర్ కూడా అంతే. ఎప్పుడు చూసినా కానీ ఇంద్రజమ్మ గారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అమ్మ, అమ్మ అంటూ పిలుస్తూ నోరారా పిలుస్తూ ఆమెని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అయితే మరి ఇదంతా కూడా గమనించిన ఇంద్రజ గారు సుధీర్‌పై కొన్ని కామెంట్స్ చేయడం ఎంతగానో వైరల్‌గా మారుతుంది సోషల్ మీడియా వేదికగా. సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే తనని ఒక కొడుకులాగా నేను ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాను. నాకు కొడుకులంటే చాలా ఇష్టం అంటూ ఇంద్రజ గారు చెప్తూనే మరొక పక్క మాత్రం సుధీర్ నన్ను అమ్మ అని పిలుస్తాడు అంటే నేను ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా సుధీర్ నన్ను అలా అంటాడు అని నేను అసలు ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇప్పుడు మాత్రం సుధీర్ నన్ను అమ్మ అని పిలవడంతో నా జీవితం ధన్యమైపోయినట్లుగా అనిపిస్తుంది. ఏదైతేనేం సుధీర్ అంటే నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే సుధీర్‌ని మాత్రం నేను మర్చిపోను. ఒకవేళ మర్చిపోవాలంటే మాత్రం ఆ రోజు నా మరణమే కావాలి అంటూ ఇంద్రజ గారు మాత్రం సంచలనమైన కామెంట్స్ చేస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా.